హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాధాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వ్లాగ్ సున్నుండి ఎలా తయారు చేయాలో చెప్తాను. దానికి కావాల్సిన పదార్థాలు మినుములు, నెయ్యి, షుగర్. స్టవ్ వెలిగించుకున్నామండి. ప్యాన్ వేడెక్కాలి. మందపాటి ప్యాన్ పెట్టుకోవాలండి. సిమ్లో మినుములు లేత బ్రౌన్ కలర్ వచ్చే వరకు మెల్లగా వేపాలి. ప్యాన్ వేడెక్కిందండి. మనం మినపగుళ్ళు వేసుకుందాము. మినపగుళ్ళుని మెల్లగా వేపాలండి. బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు వేపాలి. మినపగుళ్ళు వేపేటప్పుడు మంచి స్మెల్ రావాలండి. మంచి స్మెల్ వస్తేనే అది వేగినట్టు లెక్క. బ్రౌన్ కలర్ కూడా రావాలి. ఇంకోటి ఏంటంటే పొట్టు మినపతో కూడా చేసుకోవచ్చు. మినపగుళ్ళతో కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నది ఈ మినపగుళ్ళే. నేను ఇంకోసారి పొట్టు మినపతో చూపిస్తాను. అది కూడా బెల్లంతో చూపిస్తాను. ఈసారి షుగర్తో చూపిస్తున్నాను మీకు. బెల్లంతోనే మంచిదండి పిల్లలకి. చాలా వేగుతుందండి. బ్రౌన్ కలర్ లైట్గా వస్తుంది. సిమ్లోనే పెట్టుకొని వేగితేనే బాగుంటుందండి, మాడదు. వాళ్ళ హైలో పెడితే కనుక మాడిపోతుంది, లోపల వేగదు, టేస్ట్ రాదు. లైట్గా సిమ్లో పేషెన్స్ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. ఏ వంట అయినా సరే ఓపిక్గా చేసుకోవాలండి పిల్లలకి. ఇలా బ్రౌన్ కలర్ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు వేరే ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి కొంచెం సేపు. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందామండి. ఆరినాయండి మినపగుళ్ళు. ఇలా బ్రౌన్ కలర్లో రావాలండి. నేను 1 కప్పు మినపగుళ్ళకి 1/2 కప్పు షుగర్ తీసుకున్నానండి. ఇంకా బెల్లం కూడా 1/2 తీసుకోవచ్చు. మీరు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. బెల్లంతోనే చాలా మంచిది. నాకు అవైలబుల్ ఉన్నది ఈ షుగరే అండి. అందుకోసమని నేను షుగర్తో చేస్తున్నాను. ఇప్పుడు ఇలా మిక్సీ వేయాలండి. వేసి వేరే ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు మనము చక్కెర కూడా, నేను బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నా. ఇది కూడా కొంచెం మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు షుగర్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవంతా మిక్సీ చేయాలండి బాగా. ఇది బెల్లం పౌడర్ కూడా ఇలానే మిక్స్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడు మనకు బాగా వస్తుందండి. నెయ్యి కాచుకొని పెట్టుకోవాలి. మీరు కూడా కాచుకొని పెట్టుకోవాలి అప్పటికప్పుడు. ఎప్పటికప్పుడు చేసుకుంటేనే సున్నుండ బాగుంటుందండి. పిల్లలకి నడుముకి చాలా మంచిదండి. స్కూల్కి వెళ్ళే పిల్లలు పాపం పుస్తకాలు మూసుకొని వెళ్తుంటారు కదా, వాళ్ళకి చాలా బలం. మా పాపకి ఇదంటేనే ఇష్టం అండి. ఈ సాదా మినపగులతోనే ఇష్టము. మినప్పప్పుతో మా హస్బెండ్కి ఇష్టం అండి. ఇప్పుడు కాచిన నెయ్యి మనం కొంచెం కొంచెం కలుపుకొని ఉండలు చేసుకుందాం. కొంచెం నెయ్యి ఎక్కువే వేస్తానండి, ఎందుకంటే నెయ్యే బలం కదా దేనికైనా మన శరీరంకి. ఇలా నెయ్యి వేసి కలిపి ఉండలు కట్టుకోవాలి. ఇలా ఉండలు కట్టాలండి రౌండ్గా. రెడీ అండి సున్నుండలు. తెల్ల మినపగుళ్ళు చక్కెరతో నెయ్యితో చేసిన సున్నుండలు రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కామెంట్ పెట్టండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్. రాధిక అండి. బాయ్ అండి.